నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో K12X 5G స్మార్ట్ ఫోన్ ప్రైస్, హైలైట్స్, స్పెసిఫికేషన్స్ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, అసలు ఫోన్ వ్యాలిడా కాదా, నా అడ్వైజ్, నా ఒపీనియన్ ఏందనేసి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. భయ్ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తాను. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఒప్పో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా రేట్ వాళ్ళకి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళ వెబ్సైట్లో కూడా ఒప్పో K12X 5G లైవ్ అన్స్టాపబుల్ టఫెస్ట్ 5G స్మార్ట్ ఫోన్ ఇన్ ద సెగ్మెంట్ అని బాగానే చూపించారు. సో ఇక్కడ మెయిన్ పిక్చర్ చూస్తే మాత్రమే, ఫొటోస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు. మంచి కెమెరా కట్అవుట్ కూడా బాగుంది, పంచోల్ డిస్ప్లేతో పాటు వస్తుంది. బేజెస్ కొంచెం ఎక్కువనే అనిపించింది నాకు. హైలైట్ చూసుకుంటే మాత్రము 7.6mm అల్ట్రా స్లిమ్ బాడీ ఉంది, 5000 mAh బ్యాటరీ, 45 watts సూపర్ ఛార్జరు అండ్ డ్యామేజ్ ప్రూఫ్ ఆర్మర్డ్ బాడీ అనేసి అయితే పెట్టిరు. 2 కలర్ వేరియంట్లు వస్తుంది అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంది, 186 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. కలర్స్ చూసుకుంటే బ్రీజ్ బ్లూ కలర్ ఇది, అండ్ దాని తర్వాత మిడ్ నైట్ వైలెట్ కలర్తో పాటు కూడా బాగుంది. అండ్ కింద పడ్డా కూడా ఏం కదంటే ఆఫీస్ పోయి పెద్దగా అంత సీన్ ఏం లేదు. సో నార్మల్గా కింద పడుతుంది కదా, సో నార్మల్గా కింద పడ్డప్పుడు అవి ఇట్లకి మాత్రం జర ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే మినిటెక్ డెమెన్సిటీ 6300 5G ప్రాసెసర్తో పాటు వస్తుంది కాబట్టి DTD యాక్టివ్స్ అన్నిటి బాగుంటుంది. 32 MP మెయిన్ కెమెరాతో పాటు వస్తుంది. కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి, పోర్ట్రేట్ ఫీచర్స్ పర్లేదు బాగున్నాయి బై. అండ్ కలర్ వైజ్ 14తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ట్రినిటీ ఇంజన్ అంటారు, సో ఫ్లూయిడెన్సీ ఉంటుంది, అప్ టు డేట్ ఉంటుంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. సో ఇక్కడ యాంటీ డ్రాప్ షీల్డ్ కేస్తో కూడా వస్తుంది అన్నమాట. అంటే బాక్స్లో ఒక ట్రాన్స్పరెంట్ అయితే హార్డ్ ప్లాస్టిక్ కేస్ అయితే ప్రొవైడ్ చేసిరు అన్నమాట. అది యూజ్ చేసుకుని కొంచెం ప్రొడక్షన్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఓవరాల్గా అవి బాక్స్లో కాంపోనెంట్స్ అన్నమాట. ఛార్జర్తో పాటు కూడా వస్తుంది, మంచి డీసెంట్ స్పెక్స్తో పాటు వస్తుంది. అండ్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ 13,000 ఉంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే 2 ఆగస్టుకే ఫస్ట్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. అప్పటి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను రికార్డ్ చేసే టైంకి అయితేనేమో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది అనమాట. అది ఇక్కడ చూపిస్తున్న స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్లో వస్తుంది. 2 మోడల్స్ అండ్ 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. కలర్స్ గురించి ఇంతకుముందు చెప్పినా కదా, సో ఇది బ్రీజ్ బ్లూ కలర్ అండ్ ఇది మిడ్ నైట్ వైలెట్ కలర్ అనమాట. అండ్ స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ మీకు అంత తెలిసిన 13,000కి వస్తుంది. 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 16,000కి వస్తుంది. అయితే బేస్ వేరియంట్ తీసుకోమంటాను బై. ఈ ప్రాసెసర్కి సరిపోతుంది, 4GB 128 సరిపోతుంది. అండ్ ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమంటారు. అరే ఇక్కడ ఆఫర్స్ ఎట్లా వస్తాయని అంటే మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్ ఏవైతే అవన్నీ అప్లై చేసుకొని పర్చేస్ చేస్తే మీకు ఇంకా తక్కువగా వస్తుంది అనమాట. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అంటాను ఒప్పోలా కావాలనుకుంటే మాత్రం. ప్రైస్ ఏదైతుందో మంచి డీసెంట్ ప్రైస్కి అయితే ఇచ్చిరన్నమాట. ఇంకొంచెం తక్కువకి వచ్చింటే లైక్ 11,000కి అట్లా వచ్చింటే బాగుండేదని అయితే నేను అనుకుంటున్నాను. ఆబ్వియస్గా మీరు నేనైతే ఒకటే మాట అంటాను, ఇక్కడ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఆఫర్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోండి. తక్కువలో ఇంకా తక్కువకి వస్తాయి. ఇట్లా వాల్యూ ఫర్ మనీ అయితే నేనైతే అంటాను. అంటే స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఒప్పోలోనే 10,000 నుంచి 15,000 మధ్యలో ఒక స్మార్ట్ ఫోన్ కావాలంటే ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాగా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒప్పోలోనే ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే కొన్ని స్పెక్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ స్పెక్స్ అంటున్నాం కాబట్టి స్పెక్స్లో చూసుకుందాం ఒకసారి. సో స్పెక్స్లోకి వచ్చేసరికి అయితే ఇక్కడ మన వాళ్ళు హైలైట్స్ కొన్ని మెన్షన్ చేసి ఏంటంటే జర థిక్నెస్ అవన్నీ కూడా బాగుందంటారు. అండ్ LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. OTG సపోర్ట్స్ ఉన్నాయి, స్టోరేజ్ సపోర్ట్స్ వస్తుంది, మంచి డిస్ప్లే. ఇది ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ ఈ ప్రైస్కి ఏదైతే 13,000కి మనకి HD డిస్ప్లే వస్తుంది అన్నమాట. ఇక్కడ గమనించాల్సి 1604x720 రెజల్యూషన్తో పాటు వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే కాదన్నమాట. ఇది ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్ నుంచి. 264 pixels/inchతో పాటు కూడా వస్తుంది HD డిస్ప్లే. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 32 MP ఇస్తారు. ఈ మధ్యకాలంలో ఈవెన్ 10,000కి కూడా మనకి 50 MP ఇస్తుంటే మనం 32 MP ఇస్తారు. ఇది ఒకటి కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 MP ఇచ్చారు అన్నమాట. సెకండరీ 2 MP కెమెరాతో పాటు ఇచ్చారు. సో పర్లేదు, యాక్సెప్టెడే. అండ్ రికార్డింగ్ బై ఆబ్వియస్గా ఈ ప్రైస్ కేటగిరీ 1080p 60 fps వస్తుంది. డిఫాల్ట్గా 30 fps రికార్డింగ్ తీసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ 8 కోర్తో పాటు వస్తుంది. గ్రాఫిక్స్ చూసుకుంటే AMD Alia G57 MC2 1000
మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారంటే 5000 mAh బ్యాటరీ ఉంది, కానీ యాక్చువల్ కొంచెం తక్కువ వస్తుంది, 4970 ఉంటుంది అనేసి అయితే అంటారు. 45 hours ఛార్జరు బాక్స్లోనే వస్తుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది మనపై, ఫేస్ అన్లాక్తో పాటు వస్తుంది. జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సిలరేషన్ సెన్సార్ అండ్ ఆల్సో గ్రావిటీ సెన్సార్ కూడా ఉందనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ బాగానే మెన్షన్ చేసిరు అన్నమాట. ఇక్కడ 5Gకి సంబంధించిన కనెక్ట్కి సంబంధించిన బ్యాండ్విడ్త్ కూడా చూసుకోవచ్చు. ఒక దగ్గర 7 to 8 బ్యాండ్విడ్త్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వేరే కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే వైఫై 5 వస్తుంది అన్నమాట. డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. 1x1x6 సీసో వైఫై టెక్నాలజీ యూజ్ చేసి బ్లూటూత్ వర్జన్ 5.3 బ్లూటూత్కి ఆడియోకి సంబంధించిన కోడెక్స్ బాగానే యూజ్ చేసిరు. ఏసీసీ, యాప్టెక్స్, హెచ్డి, ఎల్ఈసి అవన్నీ కూడా యూజ్ చేసిరు. 3.9 జాక్ ఉంది, నయమే పెట్టిరు. అండ్ లొకేషన్కి సంబంధించి చూసుకుంటే మాత్రము బైడూస్ B1, GPS L1, గ్లోనస్ G1, గ్యాలియోస్ E1, QGIS L1తో పాటు వస్తుంది. అండ్ జీపీఎస్ AGPS, వ్లాడా అండ్ సెల్యులర్ నెట్వర్క్ పొజిషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. స్మార్ట్ ఫోన్ కొన్నాక ఏం వస్తుందండి మీకు, స్మార్ట్ ఫోన్ టైప్-C కేబుల్, ఛార్జర్, సెమీకండక్టర్ పిన్, ప్రొటెక్షన్ కేస్, గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం పర్లేదు, బాగుంది. కానీ ఇక్కడ 2 డ్రాబ్యాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంతకుముందుగా స్పెసిఫికేషన్స్లో చెప్పినా కదా, ఒకటి మెయిన్ చూసుకుంటే మెయిన్ కెమెరా అనమాట. కానీ కెమెరా ఏదైతే ఏమంటారు మెగాపిక్సెల్ ఇచ్చారు 32 మెగాపిక్సెల్, అది కొంచెం నాకు డ్రాబ్యాక్ అనిపించింది. 50 ఇచ్చిన బాగుంటుంది. కానీ కట్అవుట్ లుక్ మాత్రం బాగుంది. ఇక్కడ రింగ్ లైట్ లాంటి లుక్, కెమెరా ఏమంటారు ఎల్ఈడి లైట్ ఇచ్చారు, అది బాగుంది. అండ్ సెకండ్ ఇది వచ్చేసరికి అయితేనేమో డిస్ప్లే అనమాట. సో కాస్ట్ కటింగ్ కోసం మన వాళ్ళు ఏం చేశారంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే కాకుండా హెచ్డి డిస్ప్లే ఇచ్చారు. ఫుల్ హెచ్డి ఇచ్చింటే ప్లస్ 50 మెగాపిక్సెల్ ఇచ్చింటే మాత్రం బెస్ట్ స్మార్ట్ ఫోన్ అనేటోని నేనైతే. సో మిగతా స్పెక్స్ అవన్నీ చూసుకుంటే ఈ ప్రైస్ కార్డ్లో ఈ ఫుల్ హెచ్డీతో పాటు వచ్చేవి చాలా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అవి కూడా కన్సిడర్ చేసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. అంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్, నా ఒపీనియన్ అయితే మాత్రమే ఒకటే మాట చెప్తున్నాను. ఫైనల్గా ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతుందో ఒప్పోలా 10,000 నుంచి 12,000, 13,000 మధ్యలో ఒక స్మార్ట్ ఫోన్ కావాలా, జర రగ్గుడు ఉండాలా, మంచి ఫీచర్స్తో పాటు ఉండాలంటే బాగుంది. డిస్ప్లే అంతా ఫరక్ ఏం పడదన్న, కెమెరా నేను అంతగా యూజ్ చేయను అంటే ఇట్లా మంచి డే టు డే యాక్టివిటీస్లకి ఏమంటారు బడ్జెట్లో ఒక స్మార్ట్ ఫోన్ కావాలన్నకి ఒక మంచి స్మార్ట్ ఫోన్ కన్సిడర్ చేసుకోవచ్చు. కార్ట్లో యాడ్ చేసుకున్నట్లయితే నేను రికమెండ్ చేస్తాను. మీ ఒపీనియన్స్ ఏంది కింద కామెంట్ అయితే చేయండి. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు, మీరు స్పెసిఫికేషన్ చేసారు, హైలైట్స్ కూడా చూసారు కదా. అండ్ మీ ఒపీనియన్స్ ఏంది, మీరు ఏమనుకుంటారు స్మార్ట్ ఫోన్ మీద కింద కామెంట్ అయితే చేయండి. బై వీడియో నచ్చింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.